తెలంగాణలో సాగునీటి రాజకీయాలు మరోసారి వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టులో కీలక భాగమైన మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతుల అంశం ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతుంది. 2 ఏళ్లు గడుస్తున్న మేడిగడ్డను పూర్తి స్థాయిలో పునరుద్ధరించేందుకు ప్రభుత్వం చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని మాజీ మంత్రి జీవన్ రెడ్డి తీవ్రంగా ప్రశ్నించారు. మేడిగడ్డ బ్యారేజీ పనిచేయకపోతే ఉత్తర తెలంగాణలో సాగునీటి పరిస్థితి దెబ్బతింటుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో కడం ప్రాజెక్టు ఎస్ఆర్ఎస్పీ వంటి పరిమిత వనరులపైన ఆధారపడాల్సి వస్తుందని చెప్పారు. ఇది రైతుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపే అంశమని హెచ్చరించారు. ఇక మేడిగడ్డ మరమ్మతులపైన స్పష్టమైన టైం లైన్ ప్రకటించాలని, రైతులకు నమ్మకం కలిగించేలా చర్యలు తీసుకోవాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఓన్లీ కడెం ప్రాజెక్ట్ ఈజ్ సోర్స్. ఇప్పుడు మేడిగడ్డ ఈజ్ లెఫ్ట్ అసైడ్. మేడిగడ్డను పక్కన పెడితే ఓన్లీ కడెం ప్రాజెక్ట్ ఈజ్ ది సోర్స్ ఆర్ ఎస్ఆర్ఎస్పీ సర్ప్లస్ వాటర్. ఇప్పుడు ఎస్ఆర్ఎస్పీ సర్ప్లస్ వాటర్ కానీ కడెం కానీ ఏదైతుందో మనం పొందలేని పరిస్థితులలో వృధా పోయేటువంటి ప్రాణహిత నది జలాలను మళ్లింపు చేసుకుని వాటి వాడుకోవడం మన హక్కుగా భావించేది ఇస్తుందో ఆయన రాజశేఖర రెడ్డి గారు తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజీ నిర్మాణం చేసి నీళ్లు మళ్లింపు చేయాలని భావించారు. అది 152 మీటర్స్ సాధ్యం కాదు అని 148 మీటర్స్ కు మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇది 148 మీటర్ కు ఇది ఒప్పందం, దిగువ మేడిగడ్డ 100 మీటర్లకు ఒప్పందం చేసుకొని మరి మేడిగడ్డ 100 మీటర్తో నిర్మాణం చేసిన మేడిగడ్డ. అసలు వాట్ ఎవర్ ఆర్ ద రీజన్, అది నిర్మాణ లోపమా ఇంతవరకు ఏదైతుందో మేడిగడ్డ బ్యారేజ్ రెస్టరేషన్ ఆలోచన లేదు. ఇంతవరకు మేడిగడ్డ బ్యారేజ్ రెస్టరేషన్ ఆలోచన లేదు. ఇప్పుడు డిఫెక్టివ్ లయబిలిటీ రెస్పాన్సిబిలిటీ ఇస్ దేర్ విత్ ది కాంట్రాక్టర్ అంతం చేపించలేకపోతున్నారు. మరి కాంట్రాక్టర్ చేయించలేకపోయినట్టయితే ప్రభుత్వం చేంజ్ చేయదు. గో ఫర్ రికవరీ, యూ కెన్ గో ఫర్ క్రిమినల్ ప్రాసిక్యూషన్. ఇప్పుడు దేవుడు దయచేసి చేతుందో మనకి 2 సంవత్సరాలు మన ప్రకృతి సహకరించింది. రేపు సహకరించాలని లేదు. రేపు నిజంగానే నిన్న మీడియాలు చూస్తే ఎల్లినో ప్రభావం ఏదో సంథింగ్ సమ్ మీడియా వాస్ టెల్లింగ్, ఎలక్ట్రానిక్ మీడియా ఎల్లినో ఏంటది ఎల్లినో ఈ సంవత్సరం ఎల్లినో ప్రభావం ఉండొచ్చు, ఉండే అవకాశాలు ఉన్నాయి, కరువు తాళం ఉండొచ్చు అని చెప్పి ఎలక్ట్రానిక్ మీడియాలో గమనించిందని చెప్పి అంటున్నా. మన నిజంగా నా పరిస్థితి ఉత్పన్నమైతే ఏర్పడ్డట్టయితే వాట్ విల్ హ్యాపెన్? ఒక ఉత్తర తెలంగాణ కాదే హైదరాబాద్ నగరం మీద ప్రభావం ఏం పడబోతుందని చెప్పంటున్నాను నేను.